అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ జస్ట్ రొటీన్ బ్లాగ్ అండి. నేను ఏం చేస్తూ ఉంటాను అనేది కొంచెం జస్ట్ యాడ్ చేస్తున్నాను. అయితే చాలా పని చేస్తాము, అంతా చూపించలేం కదా, జస్ట్ కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆ రోజు ఉప్మా చేశానండి, సేమియా ఉప్మా. అది పర్టికులర్గా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే దాంట్లో కనిపిస్తున్నాయి కదా ఆకులు, అంటే బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, సేమ్ బిర్యానీ లెక్క చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పర్టికులర్గా సేమియా ఉప్మా, మామూలు ఉప్మా ఇలా చేస్తే బాగుండదు, కానీ సేమియా ఉప్మా సేమ్ బిర్యానీకి ఎలా అయితే వేస్తామో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి చేస్తే చాలా బాగుంటుందన్నమాట. సో అందుకోసం ఆ క్లిప్ యాడ్ చేసి చూపిస్తున్నాను అనమాట మీకు. చూడండి, ఫైనల్గా ఇలా వచ్చింది. చాలా టేస్ట్గా ఉంటుందండి, పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా చేస్తే. సో ట్రై చేయండి ఎవరికైనా నచ్చితే. అయితే ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుందండి. ఏంటంటే, మేడం మీరు జాబ్ చేస్తూ ఇంటిని మేనేజ్ చేస్తారు, పైన మొక్కలు మేనేజ్ చేస్తారు, ఇవన్నీ ఎలా కుదురుతుంది మీకు అని జనరల్గా మా ఇంటి దగ్గర అందరూ అడుగుతూ ఉంటారండి. అది ఎలానో చెప్తాను. మనకి గట్టిగా సంకల్పం ఉంటే, ఏదైనా పని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. అది లైవ్లో ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను, చూపిస్తాను. వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. అయితే ఇది వచ్చేసి మా ఇంటి పక్కన, మా ఇంట్లో రెంట్కుంటారండి, రమేష్ అమ్మాయి, కనిపించే అమ్మాయి సునీత అనమాట. తను వాళ్ళకి టీవీ బుక్ చేయమన్నారు. సో బాబు బుక్ చేశాడనమాట. అది వస్తే చెక్ చేసుకుంటున్నారు అందరూ. వీళ్ళు వచ్చేసి మన ఇంట్లో రీసెంట్గానే వచ్చారండి, ఇద్దరు మగపిల్లలు అనమాట. చాలా బాగుంటారు పిల్లలు. సో జస్ట్ ఊరికే చెప్తున్నాను అనమాట. వీడియో టీవీ ఎలా ఉంటుంది ఆన్లైన్లో కదా, సో ఏదైనా ప్రాబ్లం ఉంటే కష్టం అవుతుందంట, మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఉండదు. సో ముందే చెక్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి ఆ రోజు కర్రీ అండి. నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ క్లిప్ వచ్చేసి కర్రీ చేసింది మా బాబు అండి. అయితే మా బాబు ఎందుకు చేశాడు అంటే, ఆ రోజు సండే కాబట్టి జనరల్గా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు. నేను ఎందుకు ఈ వీడియో ఆ క్లిప్ యాడ్ చేశానంటే, ఏదైనా సరే ఈవెన్ అబ్బాయి అమ్మాయి అనే తేడా చూపించకూడదు అనిపిస్తుందండి నాకు. ఇంట్లో ఏ వర్క్ అయినా సరే ఈక్వల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం బాబుకు కూడా అన్నీ నేర్చుకోవాలి, అన్నీ నేర్పించాలి అనిపిస్తుంది నాకు. నవ్వేడేస్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేం. కాబట్టి ప్రతి పని తెలుసుకొని ఉంటే బాగుంటుంది, ప్రతి పని నేర్చుకొని ఉంటే బాగుంటుందని పిల్లలు నేను ఫీల్ అవుతాను అనమాట. సో అందుకోసం ఆ క్లిప్ యాడ్ చేసి చూపిస్తున్నాను. ఈరోజు వచ్చేసి ఆ కర్రీ చేసింది మా బాబు అండి. చాలా బాగా చేశాడు. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు, కానీ నేను కూడా అలానే వదిలేస్తాను. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అలాగే ఈక్వాలిటీ మెయిన్గా, అబ్బాయి ఈ పనే చేయాలి, అమ్మాయి ఈ పనే చేయాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది నాకు పిల్లల్ని పెంచడం ఇష్టం ఉండదు. సో ఈక్వల్గా ఉండాలి, అన్నీ నేర్చుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి అనుకుంటాను. సో అందుకోసం ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. కర్రీ అయితే చాలా బాగుందండి, అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగుంది అని చెప్పి, సో జస్ట్ అది చెప్తున్నాను అనమాట.
వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, సంకల్పం ఉంటే అది ఎలాంటి పనైనా నెరవేరుతుందని చెప్పి. అదిగో చూడండి, ఆ ప్లాంట్లో టమాటా మొక్క వచ్చిందండి. సారీ, ఆ కుండీలో టమాటా మొక్క వచ్చిందండి. ఎక్కడి నుండి వచ్చిందో చూసారా? దానికి కింద వాటర్ ఫ్లో అవ్వడానికి హోల్ ఇస్తాం కదా, ఆ హోల్లో టమాటా మొక్క వచ్చిందండి. కానీ దాన్ని గట్టిగా బ్రతికించాలని నేను కూడా ఫిక్స్ అయ్యాను. సో మళ్ళీ వేరే చోట కూడా నాటాను ఆ మొక్కని. ఎందుకంటే నేను కష్టానికి చాలా వాల్యూ ఇస్తానండి. ఎందుకంటే అది కష్టపడి వచ్చిందనమాట. సో దాన్ని మళ్ళీ వేరే చోట నాటాను. కానీ చెప్తున్నా, జస్ట్ అది ఎక్కడి నుండి వస్తుందో చూసారా? వాటర్ ఫ్లో వెళ్ళే దగ్గర నుండి టమాటా మొక్క మొలిసిందండి. సో సంకల్పం ఉంటే, గట్టిగా అనుకుంటే ఏదైనా నెరవేరుతుంది. అదే నేను చెప్పాలి, లైవ్లో చూపించాలని జస్ట్ అది మీకు చూపిస్తున్నాను అనమాట. అలాగే మొక్కలకి కొంచెం సండే రోజు కాబట్టి ఎరువు అది ఇచ్చానండి. ఇది మీకు కనిపించేది అరటి తొక్కలు అండి. అరటి తొక్కలు అనేవి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి బాగా ఫెర్టిలైజ్గా యూజ్ అవుతుందండి. సో ఆల్రెడీ నేను ఎండబెట్టున్నాను అనమాట తొక్కల్ని. సో అవి సండే కాబట్టి ఫ్రీ టైం చూసుకొని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా మన ఇంట్లో, గులాబీ మొక్కలు, చామంతి మొక్కలు అన్నీ ఉన్నాయి. అవి వాటన్నిటికీ కూడా వేసేసి వాటర్ చేసి వచ్చేసాను అనమాట. అంతే అండి, స్మాల్ వీడియో ఈరోజు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఫర్దర్గా వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వే జన సుఖినో భవంతు. మీ కళ్యాణి. థ్యాంక్ యూ అండి.